ఇంగ్లాండ్ తో ముంబై వేదికగా జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో భారత యువ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ మెరుపు సిక్సర్లతో మెరుపు శతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రికార్డులు అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డ్స్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. నిన్న మ్యాచ్ లో చూసుకున్నట్లయితే 135 రన్స్ చేసి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. గతంలో ఈ రికార్డ్ అనేది శుభ్మన్ గిల్ పేరిట ఉండేది. అతను 126 రన్స్ చేయగా తాజాగా 135 రన్స్ తో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఆ తర్వాత సెకండ్ వన్ చూసినట్లయితే సెకండ్ ఫాస్టెస్ట్ 50 చేయడం జరిగింది ఇండియా తరపున. దాదాపుగా మనకు గతంలో ఈ రికార్డు అందరు తెలిసిందే. 12 బంతుల్లోని హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా ఇతని గురువు అయిన యువరాజ్ సింగ్ పేరిట ఉండగా తాజాగా నిన్నటి మ్యాచ్ లో 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో మనకు ఇండియా తరపున సెకండ్ ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఫాస్టెస్ట్ 100 చేసిన ప్లేయర్ గా నిలిచాడు అభిషేక్ శర్మ. గతంలో మనకు రోహిత్ శర్మ అదేవిధంగా డేవిడ్ మిల్లర్ల పేరిట 35 బాల్స్ లోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అవుతుంది. తాజాగా నిన్న మ్యాచ్ లో 37 బాల్స్ లో అభిషేక్ శర్మ సెంచరీ చేయడంతో మనకు సెకండ్ ఫాస్టెస్ట్ 100 చేసిన ప్లేయర్ నిలిచాడు. 37 బాల్స్ లో చేయడం జరిగింది అభిషేక్ శర్మ. నెక్స్ట్ అదేవిధంగా మనకు భారత్ తరపున ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ నిలిచాడు. గతంలో చూసుకున్నట్లయితే మనకు తిలక్ వర్మ, రోహిత్ శర్మ అదేవిధంగా సంజు శాంసన్ పేరిట ఉండేది. ఒక ఇన్నింగ్స్ లో వాళ్ళు 10 సిక్సర్లు సాధిస్తే నిన్నటి మ్యాచ్ లో అభిషేక్ శర్మ 13 సిక్సర్లు సాధించడం జరిగింది. దాంతో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ నిలిచాడు. అదేవిధంగా ఒక ఇన్నింగ్స్ లో సెంచరీతో పాటు టీ20లో ఒక ఇన్నింగ్స్ లో సెంచరీతో పాటు వికెట్ తీసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలిచాడు. సో నిన్నటి మ్యాచ్ లో అభిషేక్ శర్మ 2 వికెట్లు తీయడం జరిగింది. సో ఒక సెంచరీ అదేవిధంగా వికెట్ తీసిన తొలి ఇండియన్ ప్లేయర్ నిలిచాడు టీ20లో. సో ఇవి మనకు అభిషేక్ శర్మ నిన్నటి మ్యాచ్ లో సాధించిన రికార్డులు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.